నమస్తే అందరికీ, వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నేను ఈరోజు హైవే ఫేసింగ్ ఉన్నటువంటి డిటిసిపి రేరా రిజిస్టర్డ్ ప్రాజెక్ట్ తో ముందుకు రావడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్, లొకేషన్ ప్రతి ఒక్కటి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్ గా ప్రమోషన్ వీడియో. స్క్రీన్ పైన డైరెక్ట్ గా కంపెనీ వాళ్ళ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. కంపెనీ వాళ్ళ దగ్గర మాట్లాడేసి డైరెక్ట్ గా హైవే ఫేసింగ్ ఉన్న ఈ వెంచర్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి బెస్ట్ రిటర్న్స్ అనేది తీసుకోవచ్చు. ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్ లో ప్రమోట్ చేస్తాం. ఈ వెంచర్ వచ్చేసి మనకి 100+ ఎకర్స్ తో రావడం జరిగిందండి. ఇది మనము కార్చి కూడా క్లియర్ గా చూస్తున్నాము. ఈ వెంచర్ కి వచ్చేసి డైరెక్ట్ గా రోడ్ ఫేసింగ్ ఉండేది అడ్వాంటేజ్. పక్కన వచ్చేసి మనకి సెంట్ గోర్జియస్ పబ్లిక్ స్కూల్ కూడా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ఇబ్రహీంపట్నం కి దగ్గరలో ఉంటుందండి. ఇటువైపు వచ్చేసి మాల్ కంటే బిఫోర్ లోనే ఉంటుంది. ఇప్పుడు ఈ వెంచర్ లో ఉన్నటువంటి రోడ్ వచ్చేసి 40 feet మెయిన్ రోడ్. ఇది మనము ముందుకెళ్లేసి ఏదైతే డెవలప్ అయినటువంటి డెవలప్మెంట్స్, ఇక్కడ ఉన్నటువంటి ఫ్లాట్స్ యొక్క సైజెస్, ప్రైస్ విషయం కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దాము. ఇది వచ్చేసి డిటిసిపి రేరా రిజిస్టర్డ్ ప్రాజెక్ట్ అండి. ఇది వచ్చేసి మనకి ఫ్యూచర్ సిటీ పరిధిలో ఉండడం అనేది హైలైట్ ఈ వెంచర్ కి. ఇక్కడ వచ్చేసి మనకి 165 గజాల నుంచి 360 గజాల వరకు ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అని అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి యాజ్ పర్ ద డిటిసిపి నామ్స్ ప్రకారంగా పార్క్ ఏరియా వదలడం జరిగింది. ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. అండ్ అదే విధంగా ఈ వెంచర్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, ఎలక్ట్రిసిటీ, ఫ్లాట్స్ కి ఐడెంటిఫికేషన్ నెంబరింగ్ ఇవ్వడం జరిగింది. ఈ వెంచర్ అనేది మనకి అప్కమింగ్ రీజనల్ రింగ్ రోడ్ కి ఇన్సైడ్ ఉంటుంది 10 kilometers. అండ్ అదే విధంగా అవుటర్ రింగ్ రోడ్ నుంచి అయితే కేవలం 25 kilometer డిస్టెన్స్ లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఎఫ్సిడిఏ జోన్ లో చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ మనకి 30,000 ఎకరాల్లో వస్తున్నటువంటి ఎఫ్సిడి అండి, ఫ్యూచర్ సిటీ. సో దాంట్లో వచ్చేసి మనకి వేలాది ఎంప్లాయ్మెంట్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వెంచర్ల ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెస్ట్ రిటర్న్స్ అనేది కూడా రావడం జరుగుతుంది. దాంతో పాటు మనకి ఇబ్రహీంపట్నం దగ్గర చూసుకున్నట్లయితే బీడిఎల్ ఉంది, ఆక్టోపాస్ ఉంది. అండ్ ఇలా చూసుకున్నట్లయితే మనకి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. చాలా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఉండడం అనేది హైలైట్ అండి వెంచర్ కి. సో ఇలా చూసుకున్నట్లయితే ఒక మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉన్నటువంటి వెంచర్ ఇది. లొకేషన్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనము ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ వరకు, ఎల్బీనగర్ సెంటర్ పాయింట్ అనుకున్నప్పుడు ఇక్కడ నుంచి కేవలం 40 minutes లో రీచ్ అవుతాము. అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ బొంగులూరు జంక్షన్ కి అయితే కేవలం 30 minutes లో రీచ్ అవుతామండి. నెక్స్ట్ గచ్చిబౌలి లాంటి ఏరియా చూసుకున్నట్లయితే కేవలం 1 hour 15 minutes లో రీచ్ అవుతాము. ఇది వచ్చేసి phase 1 లో ఉన్నాం మనము. ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్స్ ఏ విధంగా అయితే ఉన్నాయో మనకి, ఏదైతే న్యూ ఫేజ్ లాంచ్ చేస్తున్నారో ఫిఫ్త్ ఫేజ్ లో ఇదే విధంగా డెవలప్మెంట్ జరుగుతాయి. ఒకసారి మనం 5th phase దగ్గరికి వెళ్ళేసి అక్కడ ఎలాగుందనేది కూడా చూద్దాము. ఇప్పుడైతే మనము 5th phase లోకి అయితే రావడం జరిగింది. ఈ 5th phase లో ఉన్నటువంటి రోడ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మిడిల్ ఆఫ్ ద వెంచర్ రోడ్. ఇది 40 feet తో రావడం జరిగింది. సబ్ రోడ్స్ వచ్చేసి మనకి 33 feet రోడ్స్ తో రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఎలక్ట్రిసిటీ పోల్స్ కూడా రావడం జరిగింది. ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కంప్లీట్ అయిపోయింది. ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కూడా కంప్లీట్ అయిపోవడం జరిగిందండి. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదైతే కాలేజ్ అని చెప్పాం కదా, ఇక్కడ పక్కనే మనకి కాలేజ్ ఉంటుంది. కాలేజ్ ముందు నుంచే మనకి హైవే రోడ్ ఉందండి. ఇది చాలా దగ్గరలో ఉంటుంది. ఇది ఇక్కడ రేట్ అనేది మరొకసారి రిపీట్ చేస్తున్నాను. పక్కన ఉన్నటువంటి వెంచర్ లో ఇలాంటి ప్రైమ్ లొకేషన్ లో 15,000 rupees చెప్తున్నారు స్క్వేర్ యార్డ్ కి. కానీ వీళ్ళు ఇక్కడ 12,999 కే పర్ స్క్వేర్ యార్డ్ చెప్తున్నారు. స్క్రీన్ పైన డైరెక్ట్ గా కంపెనీ వాళ్ళ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఒక్కసారి కంపెనీ వాళ్ళ దగ్గర మాట్లాడి లొకేషన్ విజిట్ చేసి ఇలాంటి ప్రైమ్ లొకేషన్ లో ఉన్నటువంటి ఈ వెంచర్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్.